సిస్టర్ ఈరోజు పేషెంట్లు వచ్చారా? వచ్చారు డాక్టర్ గారు. రమ్మనండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. అమ్మో, మీరు నన్ను ఆవేశపెట్టున్నారండి. నా పరిస్థితి మీకేం తెలుసండి? ఫుల్ ఫీవర్ తెలుసా? కడుపు బాగా నొప్పి వస్తుంది. అవునా, ఫీవరా? చెక్ చేద్దాం. కాంపౌండ్ చెక్ చేయరా సిస్టర్? ఫీవర్ ఎంత ఉందో చెక్ చేయండి. ఎంత ఉంది? ఏది తీయండి, మా సిస్టర్కి ఏం తెలీదు. ఫీవరే లేదు కదండి, ఫీవర్ అంటారు ఏంటండి? ఫుల్ ఫీవర్ అండి, చూడండి కావాలంటే. లేదండి, వేడి నీళ్ళతో స్నానం చేశారా, అందుకే అట్లా ఉన్నట్టుంది. వేడితో కొంచెం జ్వరం తగ్గుతుంది, చలితో చేస్తే ఎక్కువ జ్వరం. సరే వెయిట్ చెక్ చేద్దాం సిస్టర్, వెయిట్ చెక్ చేయి. ఇట్లా అండి. ఎంత ఉంది సిస్టర్ గారు? 30 కేజెసా? ఓకే రండి. మరి టెస్ట్లు అవి చేయాలి, చేయించుకుంటారా? ఇప్పుడు వద్దులేండి. ఏంటండి మరి ఎప్పుడు చేయించుకుంటారండి టెస్ట్లు? అంటే డబ్బులు లేవు ఇప్పుడు. సరే టాబ్లెట్ రాసిస్తాను, సరిగ్గా వాడండి, తినండి టైంకి. ఓకేనా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. ఎట్లేమో నెక్స్ట్ పేషెంట్ బిల్లు. ముసలావిడ గారు వచ్చారా? కూర్చోండి జాగ్రత్తగా. చెప్పండి, ఏంటి సమస్య? నడవనీయట్లేదా? ఈ వయసులో ఏం నడుస్తారండి? ముసలోళ్ళు అయ్యా, తిని పడుకోవాలి, అదొకటే. ఇప్పుడు యాత్రలను ఏమని తిరుగుతారు మీరు? సరే ఫీవర్ ఉందో లేదో చూడు సిస్టర్. ఉందా? 91 అంటే లేదు నర్స్, మీకు అసలు ఏం రాదు. సర్లే టెస్ట్ చేయించుకుంటారా? డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఏంటండి? సరే టాబ్లెట్ రాసిస్తానా, టైంకి వేసుకోండి, తగ్గకపోతే రండి. వెళ్ళండి. బాగా తగ్గుద్దండి, మంచి ఫుడ్ తినండి, టైంకి అన్ని తగ్గిపోతాయి. కొంచెం గట్టి తినండి ఫుడ్ మంచిగా. ఎవరా నెక్స్ట్ పేషెంట్ని? రండి, ఎంతసేపు వెయిట్ చేయాలి? రండి. డాక్టర్ గారు చెప్పండి, ఏం ప్రాబ్లం మీకు? ఏం సమస్య? మోషన్సా? ఎన్ని రోజుల నుంచి? ఎట్లా ఉంది. ఏం చెత్త తిన్నారు? ఏం తింటారు? ఏదో తినే ఉంటారు, అందుకే మోషన్లు అయితే. తింటా ఏదో అన్నం గోల్డ్ తింటాను. నా వెయిట్ చెక్ చేయండి నర్స్. వెయిట్ ఎంత ఉన్నారో చూద్దాం. 80 కేజీలు. వామ్మో, ఏంటండి తగ్గాలి మీరు. 80 కేజీలు అంటే ఇట్లనే అయితే మోషన్లు అయ్యండి. కూర్చోండి, కొన్ని టెస్టులు రాస్తాను, చేయించుకుంటారా? ఇప్పుడు ఎక్కడ చేయించుకుంటా మేడం? రేపు చేయించుకుంటారండి. అదేంటండి, నేను రాసినప్పుడు చేయించుకోవాలి, మీ ఇష్టం వచ్చినప్పుడు వస్తారా? చేయించుకుంటాను. టెస్ట్ రాసుకొని రండి, అప్పుడు చూద్దాం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? అక్కడ ఉంటారు మా వాళ్ళు, వెళ్ళండి. సర్లే ఆగరా, గుళ్ళో కట్టలాగా ఒకసారి కొట్టు ఊరుకోవాలి. రండి, చెప్పండి అమ్మా. కడుపులో నొప్పి ఉంది డాక్టర్ గారు. ఎందుకమ్మా? ఏమో తెలియట్లేదు 2 days నుంచి. ఏం చెత్త వేసారేంటి? 3 days బ్యాక్ బజ్జీలు తిన్నా డాక్టర్ గారు. బజ్జీలు, బోండాలు, ప్లేటు, సమోసా. డాక్టర్ గారు ఫ్రెండ్స్ వచ్చినట్టు కనిపించారు. అదే అవన్నీ వేస్తే ఈ సమస్యలే వస్తాయి. సరే టాబ్లెట్స్ టాబ్లెట్స్ కాదమ్మా, టెస్ట్లు రాయాలి, మీకు ఎండోస్కోపీ చేయాలి. పొట్టలో ఏమన్నా డాక్టర్ గారు టాబ్లెట్స్ చెయ్యాలమ్మా, తర్వాత చేయించుకుంటా. టాబ్లెట్స్ రాయండి. మీరా డాక్టర్? నేనా? అదే కానీ మనీ లేవు డాక్టర్ గారు. అందరూ మనీ లేవు ఎందుకు వస్తారండి హాస్పిటల్కి? ఫీజు టాబ్లెట్స్కే ఉన్నాయండి, మా టెస్ట్లకు లేవు. ఏది గుండె బాగానే కొట్టుకుంటుందా? ఓకే, టాబ్లెట్ రాస్తాను, వేసుకోండి, టైం తినండి. తగ్గకపోతే రండి, ఊరికే మాటికి రాకండి, అత్తగారు ఇలాగా. ఓకే, ఇంకేం లేవు కదా, వెళ్ళండి. The next day, ఈ రోజు వ్యాపారం ఎట్టుంటుందో నర్స్? రెండో రోజు మంచి రావాలి దేవుడి దయ వల్ల. ఎవరు టెస్ట్ చేయించుకోవట్లేదు, అందరు టాబ్లెట్లే. డబ్బులు లేవు. మనమా డాక్టర్ వాళ్ళ? అన్ని వాళ్ళే చెప్తే మనమేం చెప్పాలి ఇంకా? సరే చూడండి, పేషెంట్లు ఎవరైనా వచ్చి తెలియండి నర్స్. వ్యాపారం బాగుంది. మళ్ళీ మీరేనా? చెప్పండి. అసలు మీరు ఏం టాబ్లెట్స్ ఇచ్చారు నాకు అర్థం కాలేదు. మీరు ఏం టాబ్లెట్స్? ఎక్స్క్యూజ్ మీ,
డాక్టర్ నువ్వా నేనా? మరి ఎందుకు లొళ్ళలా వాగుతున్నారు? ఏ టాబ్లెట్ ఇచ్చారంటే మేము చదువుకుంది, మేము తెలిసిన మెడిసినే ఇస్తాము. ఏం చదువుకున్నారండి మీరు? మీకు ఎందుకు కట్టాలండి? మీకు ఎంత ఎంబీబీఎస్ చేశాను నేను. ఎంబీబీఎస్? మరి మీ కాంపౌండర్? కాంపౌండ్ దాంట్లో పెట్టుకుంది. మీరు ఇచ్చిన టాబ్లెట్స్ ని వేసుకుంటే నాకు ఇంకా ఎక్కువైంది కానీ అసలు తగ్గలేదు. టెస్ట్ చేయించండి, టెస్ట్ చేయించిద్దాం. అరే ప్రతి దానికి ఏం టెస్ట్ చేయించాలి? నాకు అర్థం కాలేదు. టెస్ట్ చేస్తేనే కదా ఆదాయం వచ్చేది హాస్పిటల్. వచ్చిన వాళ్ళందరూ టెస్ట్ చేయించుకుంటారా అండి? మరి అట్లే కదా. ప్రతి దానికి టెస్ట్ చేయించుకునేది. కడుపు నొప్పి టెస్ట్, ఫీవర్ అన్న టెస్ట్, వామిటింగ్స్ అన్న టెస్ట్, అన్ని సరే ఊరుకోండి, టెస్ట్ చేద్దాం. 8,000 అయింది. చేయించుకోండి. కాకపోతే తగ్గిద్దిలేండి. తగ్గకపోతే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఏంటంటే యాక్షన్ అంటున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నేను. మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీరు డాక్టర్సేనా? చెప్పండి. ఎండోస్కోపీ అండి ఒకటి. ఎండోస్కోపీ చేయించుకొని పొట్టలో ఏముందో తెలిసిద్ది. ఇప్పుడు చేయించుకుంటా. 8,000 అయింది. తగ్గదు. ఎక్కడైనా కనుక్కోండి 8,000. పోండి. ఓ లొళ్ళ నోరు వేసుకొని వస్తారు. పేషెంట్ రండమ్మా. హలో డాక్టర్ గారు, చెప్పండి. ఏం టాబ్లెట్స్ ఇచ్చారండి నాకు మొన్న మీరు? కడుపు నొప్పి అని వచ్చా? ఏం టాబ్లెట్లు ఇచ్చారు? నాకు కడుపు నొప్పి చూడండి, తక్కువగా. ఇదే టాబ్లెట్ ఏ హాస్పిటల్ కన్నా కనుక్కోండి. కడుపు నొప్పికి ఇదే అసలు మీకు నిజంగా డాక్టర్ గారిని డౌట్ వస్తున్నాను. మీ కంపౌండర్ ఏం చదువుకుంటో లేదో కూడా తెలియట్లా అండి. చదువుదేముందండి, వైద్యం వస్తే మనుషుల జీవితాలు తాడుకోవద్దండి. టాబ్లెట్ కరెక్ట్ ఇవ్వాలి. అంటే టెస్టులు రాస్తా అంటే మీరే వద్దన్నారు. ప్రతి కడుపు నొప్పి కూడా టెస్ట్ రాస్తారు ఎవడన్నా? అంటే ఎండోస్కోపీ చేస్తేనే ఎండోస్కోపీ కదండి. ఏంటి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ఎక్కువ హెవీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎండోస్కోపీ చేస్తారు. మీరే చెప్తున్నారేంటండి చదువు గ్యాస్ ట్రబుల్ అని మీకు అంత వచ్చా? డాక్టర్ అని నమ్మకమే నాకు లేదండి. మీ టాబ్లెట్స్ వద్దు, మీ మీద కేసు పెడతాను నేను. ఎట్లయినా మేనేజ్ చేయాలి. అందరు డౌట్ వచ్చేలా ఉంది. టెస్ట్ మంచిగా రాస్తారు. రండి. ఇదిగోండి వచ్చాయి. ఎండోస్కోపీ రిజల్ట్సా? ఆ, చూస్తాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్తాను. చెప్పండి. నేనే చెప్తాను. ఇన్ఫెక్షన్ అండి. స్టమక్ లో ఇన్ఫెక్షన్ అయింది మీకు. అందుకే గడ్డి తింటారు, ఇన్ఫెక్షన్ చేయించుకుంటారు. ఈ నిజంగానా? ఆ, మరి నేను బయటకు వెళ్ళి చూపించుకొని వస్తే మరి మంచిగా ఉందని చెప్పారు. ఆ వాడే పిచ్చి డాక్టర్ ఆర్ఎంపీ దగ్గరికి వాళ్ళెవరో కాదు, అసలు మీరే డాక్టర్. ముందు చెప్పండి. ఏంటండి మేము డాక్టర్లమే? అవును డాక్టర్, నాకు ఇచ్చిన ఇవ్వడం పనిచేయలేదు టాబ్లెట్స్ ఏమి. ఇంకా ఉన్న దానికోసం ఇంకా లేని రాగా వచ్చింది. అదేంటి అసలు మీ డాక్టర్ లేదా డౌట్ వస్తుంది. అంతే ఉంది. ఏంటండి ఏంటి తగ్గించండి. డాక్టర్ టైమింగ్ దగ్గరికి అనేది వద్దండి. అన్ని ఒక్క రోజు తక్కువ. 4 days అవుతుంది. 4 days దగ్గర టాబ్లెట్ వేసుకుంటే ఈ డాక్టర్ ఏం చదివిందో ఏదో మరి. ఇదిగో ఈవిడ కూడా తగ్గలేదంట. మీ పొట్టలో ఇన్ఫెక్షన్ వచ్చిందండి. 50 రూపాయలు. రిపోర్ట్ 50 తీసుకుని రూపాయలు మాట్లాడింది. నా దగ్గర నీ బామ్మగారు మీకు తగ్గడానికి టైం పట్టిద్దండి. టైం పట్టేదమ్మా. డబ్బులు తీసుకొని వాళ్ళు టాబ్లెట్ ఇస్తుంది తగ్గదా. మేడం నాకు తగ్గలేదు ఎట్లా మేడం? మీరు కూడా వచ్చారు. వాళ్ళకి దక్కలేదు అసలు. అసలు మీరే ఒక్క పైన డాక్టర్ ఒక్క లేదా? రిలీఫ్ ఉందండి మీరు ఇచ్చిన టాబ్లెట్లు. ఏంటి అన్ని ఒక్క మీరే టాబ్లెట్ చెప్తారని మీరేం ఒక్క పైన చెప్పండి. అసలు ఈ కంపౌండర్ రాసి ఎన్ని వేచారు? చెట్టు బాగండి. మా ప్రోడక్ట్స్ ఎక్కువ తీస్తారు. ఈ మాయి మేము రాస్తాం కదా. అసలు మీరు ఈ ఏం చదువుతున్నారు? ఈ ఈ కంపౌండర్ ఏం టాబ్లెట్ చదువుతున్నారండి అసలు? సరే ఏ టాబ్లెట్ సార్ మీరు పోయి చెప్పండి. ఏ టాబ్లెట్ అసలు ఈ వేస్ట్ టాబ్లెట్ దేనికి మూసేసుకోండి. హాస్పిటల్ మూసేయండి. అసలు తీసేయండి. కేసు పెడదాం. లేకపోతే ఒక్క పేషెంట్ కూడా తగ్గకుండా ఉంటుంది. ఏ పేషెంట్ కైనా సరే అండి, మేము ఇప్పుడే వస్తాం. కేసు ఇదిగో పెట్టేసి పాస్ అవుతుంది.